ఈ వీడియోలో నేను XML స్కీమాని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్స్ని అబ్జర్వ్ చేయండి. మీరు ఫైల్ న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను, ఓకేనా? ఇక్కడ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్కి వచ్చి ఇక్కడ ఏమని చేస్తున్నానంటే స్టూడెంట్ స్టూడెంట్ స్కీమా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, స్టూడెంట్ స్కీమాలోకి వెళ్ళి న్యూ అదర్, ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే XMLలో మీకు XML స్కీమా ఫైల్ అని చెప్పి ఉంది. సో XML స్కీమా ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏమని వస్తుంది, .xst అని వస్తుంది. ఓకే, ఇక్కడ నేను స్టూడెంట్ స్టూడెంట్ స్కీమా .xst అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, స్టూడెంట్ స్కీమా, రైట్. సో దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఇది అవసరం మనకి. మన STUDE అంటే స్కీమా అని పెట్టాము. అలా మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూకి వెళ్ళి సో అదర్లోకి వచ్చి ఇక్కడ మీకు XMLలో ఓన్లీ XML ఫైల్ అనే కనపడుతుంది. ఈ XSLలో లేకపోతే XML స్కీమా అని చెప్పి కనపడకపోతే మీరు ఏం చేయాలంటే హెల్ప్లోకి వెళ్ళి హెల్ప్లో ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ అని ఉంది. ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కనపడుతుంది కదా, ఇక్కడ మీకు కావాల్సిన ప్యాకేజెస్ అన్ని కూడా కనపడతా ఉంటాయి. లేకపోతే ఒకవేళ అంటే మీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యి లేకపోతే ఇదేని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే, సో నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది. ఇన్స్టాల్డ్లోకి వెళ్తున్నాను. ఎక్లిప్స్ XML ఎడిటర్ అండ్ టూల్స్ అని చెప్పి కనపడుతుంది. సో అది ఇక్కడ మీకు కనపడుతుంది. దాని మీదకి వచ్చి మీరు ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఇన్స్టాల్ కొట్టి వెయిట్ చేయండి, కొద్దిగా టైం పడుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఒకసారి ఎక్లిప్స్ ఐడిని రీస్టార్ట్ చేయండి, అంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. కొద్దిగా టైం పడుతుంది. ఓకే, వెంటనే క్లోజ్ చేసేయండి. తర్వాత మనం XML స్కీమాని తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏమేమి వచ్చినాయో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి XML, ఓకే, ఇదంతా కామన్ మీకు తెలిసింది. తర్వాత స్కీమా ఫైల్ ఎండ్ అయింది మనకి. ఇక్కడ స్కీమా ట్యాగ్, ఓకే, స్కీమా. తర్వాత XML NS అని చెప్పి మనకి ఈ విధంగా ఏదైతే నేమ్ స్పేస్ ఉందో రెఫరెన్స్ గా తీసుకుంటుందో ఆ నేమ్ స్పేస్. ఈ w3.org వాళ్ళు మనకి దీనికి కావాల్సిన కండిషన్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి మనం ఈ కండిషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఈ పొరపాటు వీటిని ఏమి డిలీట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి టార్గెట్ నేమ్ స్పేస్ అని ఉంది. సో నీది యాక్చువల్గా ఒకే లైన్కి వచ్చింది, నేను దీన్ని ఎంటర్ కొట్టి న్యూ లైన్కి తీసుకొచ్చాను. ఓకే, టార్గెట్ నేమ్ స్పేస్ వచ్చేసి యాక్చువల్గా మీకు ఇక్కడ సమ్ XYZ అని వస్తుంది. ఇక్కడ మీకు మీ వెబ్సైట్ URL ఏదైతే ఉంటే అది ఇవ్వండి. ఇది తర్వాత మళ్ళీ అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ మీ నేమ్ స్టూడెంట్ స్కీమా అని ఇచ్చాను. తర్వాత XML NS అని చెప్పి ఇంకొక XML NS అట్రిబ్యూట్ ఏం పెట్టాం, //కోలను తర్వాత TNS టార్గెట్ నేమ్ స్పేస్ అన్నట్టు. సో యాజ్ ఈజ్ గా మీరు టార్గెట్ నేమ్ స్పేస్ URL ఫైల్ దానికి ఏమి ఇచ్చారో యాజ్ ఈజ్ గా అదే ఇవ్వండి ఇక్కడ కూడా. ఓకే, సో తర్వాత ఎలిమెంట్ ఫామ్ డిఫాల్ట్ అని క్వాలిఫైడ్ అని చెప్పి దీన్ని ఇలాగే ఉంచేసేయండి. ఇక్కడ XML NS లో XML నేమ్ స్పేస్ అన్నట్టు, ఇది టార్గెట్ నేమ్ స్పేస్, ఇదేమో XML నేమ్ స్పేస్, ఇది XML NS టార్గెట్ నేమ్ స్పేస్ అన్నమాట. సో ఇది యాస్టీజ్ కావాలి. సో దీన్ని కావాలి అనుకుంటే మీరు మీకు ఇష్టం వచ్చిన TNS ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ PLR అని ఇస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా కమింగ్ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో యాస్టీజ్గా ఈ XML స్కీమా. సో మీ దగ్గర XML ఎడిటర్ లేదనుకోండి, యాస్టీజ్గా దీన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోండి మీ దాంట్లో. ఓకే, మీ నోట్ ప్యాడ్లో ఎక్కడ టైప్ చేసేటప్పుడు యాస్టీజ్గా మీ గూగుల్లో సెర్చ్ కొట్టే కనపడుతుంది. ఇదంతా తీసుకొచ్చి పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఒక XML స్కీమా డెఫినేషన్ ని డెవలప్ చేస్తున్నాం. ఓకే,
ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ XML స్కీమా డెఫినేషన్లో మనకి కాంప్లెక్స్ అని చెప్పి సింపుల్ డేటా టైప్, కాంప్లెక్స్ డేటా టైప్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ ఫస్ట్ ఒక XSD ఫైల్ని క్రియేట్ చేసి దాన్ని రన్ చేసి తర్వాత అందులో ఉన్న ఏమేమి అట్రిబ్యూట్స్ వాడాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక స్టూడెంట్కి సంబంధించిన ఒక 2 అప్లికేషన్స్ ఉన్నాయి. స్టూడెంట్ డేటాని 2 కూడా ఇంటర్చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఒక XML ఫైల్, ఇది ఒక XML ఫైల్ని క్రియేట్ చేస్తుంది. 2 టార్గెట్ ప్లేసెస్ అంటే 2 ఎలిమెంట్స్, 2 కంప్యూటర్స్ కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. ఓకేనా, సో 2 కంప్యూటర్స్ అని కాకుండా 2 సిస్టమ్స్, 2 అండ్ సిస్టమ్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక XML ఫైల్ కావాలి. అది స్టూడెంట్కి సంబంధించిన డేటాని కమ్యూనికేట్ చేసుకుంటున్నాం. సో దానికి మనం XSDని డెవలప్ చేద్దాం. సో ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉందంటే అక్కడ స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ ఈమెయిల్, స్టూడెంట్ జెండర్, స్టూడెంట్ ఫోన్ నెంబర్, ఇవే మనకు కావాల్సిన ఫీల్డ్స్. ఓకే, ఇవే మనకు కావాల్సిన ఎలిమెంట్స్. సో వీటిని నెక్స్ట్ వీడియోలో ఎలా డెవలప్ చేస్తున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.